సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగున్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాల్టి వీడియో ఏంటంటే మనం ఎప్పటి నుంచో వీడియో చేయట్లేదు. సో ఇవాల్టి వీడియో అయితే మీకు కొంచెం కొత్తగా అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఏంటంటే సో 10th ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. సో మనందరం మెయిన్ టార్గెట్ ఏంటంటే సో ట్రిపుల్ ఐటీకి ఎలా సెలెక్ట్ అవ్వాలి అండ్ ఆల్సో 10థ్లో మంచి మార్క్స్ వస్తే కదా మీ అందరికీ తెలిసిన ప్రకారం ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుంది. సో 10థ్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఆల్సో అందరికి తెలిసిన మెయిన్ పాయింట్ ఏంటంటే 10థ్లో ఎవరైతే మండలం టాప్ వస్తారో వాళ్ళకైతే ట్రిపుల్ ఐటీ సీట్ ఖచ్చితంగా వస్తుంది అని తెలుసు. అని తెలిసిన తర్వాత కూడా మీరు చదవకపోతే ఎలా ఉంటుంది? సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా సో ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. సో మనకి 10థ్లో మంచి మార్క్స్ 600/600 ఎలా తెచ్చుకోవాలి అది ఒక పాయింట్ అయితే, సో తర్వాత ట్రిపుల్ ఐటీకి ఎలా వెళ్ళాలో చెప్పేసి అది నెక్స్ట్ వీడియో వస్తుంది. అది తర్వాత సెకండరీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఈ వీడియో మెయిన్ మోటో ఏంటంటే మనకి ముఖ్యంగా ఎన్ని పాయింట్స్ అదే లైక్ ఎన్ని మార్క్స్ రావాలి ఎలా రావాలి చెప్పి. సో ఫస్ట్ మీరైతే చేయాల్సిన పాయింట్ ఏంటంటే మీ స్కూల్లో అయితే మెయిన్ చెప్తుంది వినండి. మీ స్కూల్లో మీకైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి ఉంటాయి అనమాట ఎగ్జామ్స్ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. సో మీ ఫ్యాకల్టీ వాళ్ళు మీకైతే ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. సో 3+1 4+ అని చెప్పి సంథింగ్ పేర్లు ఉంటాయి. సో అవైతే ఖచ్చితంగా అయితే మీరైతే ఎగ్జామ్స్ రాయండి. అంటే ప్రీ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ మంత్ స్టార్ట్ చేస్తారు. డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ప్రైవేట్ స్కూల్లో ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్ కూడా పెడితే ఛాన్స్ ఉంది. ఓకేనా, మీరైతే ఆ ఎగ్జామ్స్ ఖచ్చితంగా అయితే రాయండి ఆ ఎగ్జామ్స్. సో ఇవి రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ప్రతి పాయింట్ మీద కూడా గ్రిప్ అయితే పెరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్స్ మెయిన్గా ఇవి ఎలా ఉంటాయంటే మనకి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, 1 సెకండ్. సో చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఆల్సో 2-3 చాప్టర్లు కలిపి ఒక టెస్ట్ పెడతారు. ఓకేనా, సో 2-3 కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి 6 మొత్తం ఇప్పుడు మనకి 12 చాప్టర్స్ అనుకో. సో 12లో మనకి 6 అలా పెడతారు అనమాట. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇక మొత్తంగా మెయిన్గా మనకు ఎందుకంటే సో మనకి ఇవి ఉంటాయి కదా, క్వార్టర్లీ అని చెప్పేసి, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అని చెప్పేసి ఉంటాయి కదా. సో ఆ ఎగ్జామ్స్ని మన స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే సో చాలా రకాలుగా క్వశ్చన్స్ చేంజ్ చేసి పెడుతుంటారు. సో ఇవి రాయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరైతే సింపుల్గా అయితే ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకేనా, సో దీనివల్ల ప్లస్ పాయింట్ అది ఉంటుంది. ఇది ఫర్ స్కూల్ వర్క్ మాత్రమే. ఇది మీరు స్కూల్లో పెట్టే విషయం. ఇప్పుడు మీకు మీరు ఓన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి, స్కూల్లో ఇవి రాస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. దాంతోపాటుగా ఇప్పుడు ఎగ్జామ్లో వెనకాల ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు. సో అవి కూడా పెట్టాలి కదా. క్వశ్చన్ వరకు అయితే సరిపోద్ది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరైతే మెయిన్గా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సో స్టడీ మెటీరియల్ పక్కన పెట్టేసి ఇప్పటి వరకు చదివించి చాలు మీరు స్టడీ మెటీరియల్. సో స్టడీ మెటీరియల్ పక్కన పెట్టేసి టెక్స్ట్ బుక్ని తీయడం అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, సో ప్రతి సబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ బుక్ని తీసుకొని, ఓకేనా, సో మనకి టాపిక్స్ ఉంటాయి కదా, ప్రతి లెసన్ సంథింగ్ టాపిక్స్ లా ఉంటాయి. అండ్ టాపిక్స్ ఆ టాపిక్స్ మొత్తాన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ప్రతి టాపిక్ కవర్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఎటువంటి బిట్ వేసిన సరే చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఎలా ఇచ్చేసారో మనం చేయగలుగుతాం అనమాట. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో స్టడీ మెటీరియల్ని జస్ట్ మీకు బేసిక్ అవగాహన కోసం పెట్టుకోండి. బట్ టెక్స్ట్ బుక్ మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇది చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ సెర్టైన్ టాపిక్ మీద మీకైతే మొత్తం అవగాహన వస్తుంది. సో అలా అవగాహన రావడం వల్ల ఏమవుతుంది, సో మీరు అటువంటి టాపిక్లు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చేయగలిగే విధంగా ఉంటారనమాట మీరు. ఓకేనా, సో టెక్స్ట్ బుక్ అయితే మస్ట్ ఫాలో. టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ మీరు లెసన్ చదివేసిన తర్వాత సో వెనకాల చూస్తే మీకైతే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో మన బయాలజీ తీసుకున్నా సరే, సోషల్ తీసుకున్నా సరే, మ్యాథ్స్ తీసుకున్నా సరే వెనకాల ఎంసీక్యూ ఉంటుంది, లేకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అవి అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే చేయండి మీరు. అవైతే తప్పకుండా మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 10th పబ్లిక్లో మ్యాక్సిమం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్సిమం ఇవి కాకుండా మిగతా ఇచ్చే ఛాన్స్ ఏంటంటే నేను చెప్పాను టాపిక్స్ చదవమని చెప్పేసి ఆ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఒక చిన్న చూడండి. ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకోండి. సో బయాలజీలో మనకి ఇది ఉంటుంది కదా, చాప్టర్ 1 చాప్టర్ 2 సంథింగ్ న్యూట్రిషన్ అని చెప్పేసి ఉంటుంది లెసన్. ఆ లెసన్లో చూసుకుంటే మీకు ఫోటోసింథసిస్, సో దాంట్లో చాలా రకాల ప్రాసెస్ ఉంటాయి కదా. సో ఎవరు ఆ ప్రాసెస్ అని చదవాలన్నమాట. సో చాలా రకాల టైప్స్ ఉంటాయి, ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్ అని చెప్పేసి.
సో ఇవన్నీ చదవకుండా డైరెక్ట్గా ఓవరాల్ చదువుకుని వెళ్ళిపోతారు. అలా చదివితే ఏమవుద్ది, మీరు వెనకాల బిట్ చేయలేరు అనమాట. సో ప్రతి చదవడం వల్ల ఏమవుతుంది, మీకు ప్రతి దాంట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. దాంతో పాటుగా మీరు ఒకవేళ దీంట్లోనే బిట్ ఇచ్చారనుకోండి, సో మీరు సింపుల్గా పెట్టేస్తారు మన కంపేర్ టు అదర్ వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఓకేనా, ఇవన్నమాట మెయిన్ ఎగ్జామ్ ముందు చదవాల్సిన విషయం అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్యాకల్టీ సరే మీరు స్కూల్లో మీ సార్లు చెప్తుంటారు కదా, సో సార్లు చెప్పే సలహాలు తీసుకుని కొంచెం, అండ్ ఆల్సో స్కూల్లో పెట్టే ఎగ్జామ్స్ అన్నీ రాయండి. సో మనకి చెప్పాం కదా 3+4 అన్ని టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి ఎగ్జామ్స్. అవన్నీ ప్రీ ఎగ్జామ్ ముందు పెడతారనమాట. అవన్నీ ఖచ్చితంగా రాయండి. తర్వాత టెక్స్ట్ బుక్ ప్రతి టాపిక్ని ఫాలో అవ్వండి. ఇంకా టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్తో పాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా చదవండి ఖచ్చితంగా, మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ మీరు ఫాలో అయితే మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. దీంతో పాటుగా మీరు ఒకసారి మీకంటూ మీరే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ కానీ ఓన్గా రైడింగ్ ట్రై చేయండి. సో అది కూడా మీకైతే ఎగ్జామ్ ముందు హెల్ప్ అవుతుంది. సో మ్యాథ్స్ కూడా చాలామందికి భయపడుతూ ఉంటారు మ్యాథ్స్ గురించి కూడా. సో మ్యాథ్స్ కూడా సేమ్ ఇదే మీరు ఫాలో అవ్వండి. సో ప్రతి ఎక్సర్సైజ్ని మీరు చేయండి. అండ్ ఆల్సో లాస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవి అయితే మెయిన్గా ఇంపార్టెంట్. ఫస్ట్ అవి ప్రిఫర్ చేసి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత MCQs ఉంటాయి కదా, సో అవి అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇవి చేస్తే మీకైతే మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎవరైనా టాపర్ అంటే ఎవరైనా సరే ఇదే చేయాల్సి ఉంటుంది. సో టాపర్ అయితే మ్యాక్సిమం వాడు మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి పర్లేదు. సో డల్లర్ అయితే ఇలా మీరు చేస్తే మీకైతే ఈక్వల్ టు మార్క్స్ టాపర్గా వచ్చే అవకాశం ఉంది. సో నేను కూడా 10th ఇదే ఫాలో అయ్యాను. సో మ్యాక్సిమం అవుట్పుట్ అయితే తెప్పించగలిగాను. నేను 10th ఉన్నప్పుడు నాకైతే పాయింట్స్ ఉండేవి. సో నాకైతే 10 CGPA వచ్చాయన్నమాట. సో ఇప్పుడు పాయింట్స్ లేవు, మార్క్స్ కాబట్టి. సో మ్యాక్సిమం మీరు మార్క్స్ అయితే కొంచెం డిఫర్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మీకు ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి. దాని తర్వాత అలా కొంచెం తీసుకుపోండి. ఎగ్జామ్కి వచ్చే 1 వీక్ లైక్ 1 మంత్ ముందు మాత్రం మీకు రాని సబ్జెక్ట్ ముందు ప్రిఫర్ చేసేయండి. అది బూస్ట్ కంప్లీట్ అయిపోతే తర్వాత వచ్చినవి మెల్లిగా లాస్ట్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట మొత్తం వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్ చేయట్లేదు చాలా రోజులు బట్టి, సో కొంచెం ఇష్యూస్ వల్ల. సో ఇక్కడ నుంచి డైలీ వస్తాయి వీడియోస్. అండ్ కంటెంట్ ఏం పెట్టాలని చెప్పేసి కదా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, సో టేక్ కేర్. మన ఛానల్ నేమ్ మార్చాం, స్కిల్టన్ మైండ్స్గా మారింది కొన్ని. సో చూద్దాం నెక్స్ట్ ఎలా వెళ్తుంది ఛానల్ గురించి. ఓకేనా, సో ఛానల్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే ఫోకస్ ఫేర్ కాబట్టి. ఓకేనా, సో టేక్ కేర్, బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీరు ఎటువంటివైనా కొత్త కంటెంట్ కావాలన్నా సరే, లేకుంటే సబ్జెక్ట్స్ ఏమైనా మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే నేను చేస్తా. మ్యాథ్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సంథింగ్ చాప్టర్ డౌట్ ఉన్నా సరే, బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ సంథింగ్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేనైతే మీకైతే కొంచెం క్లియర్ చేస్తాను. ఓకేనా, సో డోంట్ వరీ, ఎగ్జామ్ వస్తుంది కదా, సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరో హోప్స్ వదులుకోవద్దు. సో మీ ఎయిమ్ ఏంటంటే 888 పెట్టుకోండి. సో 888 రావాలంటే 10th మండలం టాప్ అయ్యి ఉండాలి. ఓకేనా, అది మాత్రం మైండ్లో పెట్టుకొని చదవండి. సో వచ్చేసిన తర్వాత చదువుతారు, తర్వాత మీ ఇంక ఇష్టం అనమాట. 888 వచ్చిన తర్వాత సో వెళ్ళడం వరకు మీకు ఇష్టం, తర్వాత కూడా మీ ఇష్టమే. ఓకేనా, సో ఇదన్నమాట వీడియో ఫుల్గా. సో మీకైతే మొత్తం ఒక అవగాహన అనుకుంటున్నాను ఎలాగని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్, సో టేక్ కేర్, బాబాయ్.